నమస్తే. సో, మొన్న చూసినాం మనం న్యూస్. అభినయ్ దర్శన్‌కి సంబంధించి తెగ ట్రోల్ అయిపోయింది. ఆయన పైన దాడి జరిగింది అని జెప్పేసి. సో, దీనికి సంబంధించి ఆయనకు మద్దతు తెలుపుతూ చాలా మంది పాస్టర్లు గూడా మాట్లాడడం జరిగింది. గతంలో ఇట్లనే దాడి జరిగింది. ఇప్పుడు గూడా ఇదే రకంగా దాడి జరుగుతుంది. మా క్రిస్టియానిటీకి సంబంధించి ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, కుట్రలు జరుగుతున్నాయి అని జెప్పేసి గూడా నిన్న పీటర్ మాట్లాడడం జరిగింది మన ఛానెల్ తరపు నుంచి. సో, దీనికి సంబంధించి ఈరోజు అయితే పొద్దున క్లారిటీ రావడం జరిగింది. అదంతా పెద్ద డ్రామా. ఆయననే కావాలని చేయించుకున్నాడు. జస్ట్ ఫేమ్ కోసం చేయించుకున్నాడా మరి ఇంకేదో తెలవదు గానీ అదంతా డ్రామా అని చెప్పేసి కూడా ఈరోజు పోలీసుల సాక్ష్యంగా బయటపడడం జరిగింది. సో, దీనికి సంబంధించి చాలా రకాలుగా రూమర్స్ నడుస్తున్నాయి. సో, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మిద్దె రవి గారు మనతో ఉన్నారు. అన్నా చెప్పండి, మీరు నిన్న చూసిర్రు అభినయ్‌కి సంబంధించి దాడి జరిగిందని చెప్పేసి వచ్చిన వార్తలు. ఈరోజు మార్నింగ్ వేసి చూడంగానే అది దాడి కాదు, కావాలని ఆయన దాడి చేయించుకున్నాడు. వీడియోస్ కోసమో, ఫోటోస్ కోసమో, ఫేమ్ కోసమో. సో, మీరెట్లా చూస్తున్నారు? మేడం ఇప్పుడు అంటే క్రిస్టియానిటీ అన్నది ఓకే. అది కూడా ఇప్పుడు అన్ని సర్వమతాలని మనం గౌరవించాలి కాబట్టి గౌరవిస్తాం. కానీ అందులో కొంతమంది ఇలాంటి వాళ్ళు ఎట్లా అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళని విడదీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందరం సమానమే అని అన్ని మతాలు చెప్తున్నాయి. కానీ ఇలాంటి కొంతమంది మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, వాళ్ళ రాజకీయ పరిమితిని పెంచుకోవడానికి ఇలాంటి స్టంట్లు చేస్తున్నారు. అండ్ నేను ఈ మధ్య కాలంలో చాలా మంది ఎవరైతే హిందూ సోదరులు క్రిస్టియానిటీలోకి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక అబద్ధపు మాయలో ఉన్నారు అనేది నేను చెప్తున్నాను. ఇక్కడున్న హిందూ వాళ్ళని క్రిస్టియానిటీగా మార్చడమే మా లక్ష్యం అన్నట్టుగా నాతో పాటు పీటర్ పాస్టర్ ఉండే అతను చెప్తున్నాడు. అక్కడ మతం మారితే గనక ఇక్కడ వ్యభిచారం దందాలు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, వేరే కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దీంట్లో మారితే ఖచ్చితంగా మనుషులు మారుతారు అంటారు. ఇక్కడ ఉంది మేడం, ఇప్పుడు మారుతారు అంటే దొంగతనాలు జరగవు, తాగుడు మానేస్తారు, అన్ని వ్యసనాలు మానేస్తారు అంటే గాన నిజంగా అందరం అంటే ఈవెన్ నేను కూడా అందుట్లోకే వెళ్ళిపోతాను. అలా సమాజంలో జరగదు, అది అవ్వదు. ప్రజల్ని మోసం చేయడానికి జస్ట్ ఇది ఒక బిజినెస్. క్రిస్టియానిటీ అన్నది దైవం ఉండొచ్చు, వాళ్ళలో కొంతవరకే ఉంది, మిగతాది మొత్తం కూడా దందానే. మీరు ఏ రూపకంగా చూసినా కూడా దందానే. మీరు యూట్యూబ్ ఛానల్ ఒక్కసారి ఓపెన్ చేసి క్రిస్టియానిటీ కామెడీ జోక్స్, కామెడీ సెటైర్స్ అని చెప్పి కొడితేనంటే వేల కొద్దీ వస్తాయి. వాళ్ళు వేసే కామెడీ డైలాగ్స్ కానీ, చెప్పే విషయాలు కానీ. మాకు సిలిండర్ కుండ అయిపోతానంటే యేసు ప్రభువుని మేము కోరుకోగానే పొద్దుగాలు లేసి వేసి సిలిండర్ కుండ పెట్టినని, ఏటీఎం కార్డుకి పోయి నా అకౌంట్లో 270 రూపాయలు ఉంటే నేను ఆ ఏటీఎం కార్డుకి పోయి వాళ్ళకి జరిగినాయి యేసుప్రభుని నమ్ముకుంటే అంటారు. వాళ్ళు అది చెప్తున్నారు. నేనేమంటున్నాను, సవాల్ క్లియర్గా చెప్తున్నాను. నిజంగా అట్లా జరిగితే అంటే అందరూ కూడా యేసు ప్రభువుని నమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిరూపించాలి. హాస్పిటల్కి వెళ్తారు, ఆడ ఏదో మెడిసిన్స్ వాడో లేదంటే డాక్టర్స్ మంచిగా ఉండో అక్కడ ఒకటి క్యూర్ అవుతే వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయి మా దేవుడు కాపాడిండు, మా దేవుడు చెప్తే మీరు బయటకు వచ్చిండ్రు. నేను చాలామందిని చూస్తున్నాను మేడం, హాస్పిటల్ దగ్గరికి వీళ్ళు వెళ్ళడము, వాళ్ళు చివరి క్షణంలో క్యూర్ అయ్యే సమయంలోనో లేదంటే ఒక 50,000 1,00,000 వాళ్ళకి సాయం అవసరం ఉంటే వాళ్ళు సాయం చేసి మమ్మల్ని దేవుడు పంపించిండు, యేసు పంపించిండు మిమ్మల్ని కాపాడడానికి, మీరు ఇందుట్లోనే ఉంటే గాన మీ జీవితకాలం మిమ్మల్ని దేవుడు రక్షిస్తూనే ఉంటాడంటారు. వాళ్ళు ఒక్కసారి ఈ క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఆదివారం మీరు ఎంత సంపాదిస్తారో అందుట్లో దశమభాగం కింద మీరు ఎంత ఇవ్వగలిగితే మీకు అంత రిటర్న్ ఇస్తారని చెప్పి వాళ్ళని మోసం చేయడం. ఇది ఎవరు మోసం చేస్తున్నారు? పాస్టర్స్. ఎందుకంటే చర్చ్ అన్నది ఒక బిజినెస్ పరంగా అయింది మేడం. చర్చి లోపలికి వచ్చిందంటే దశమభాగం ఇవ్వాలి అన్న కమిట్మెంట్ మీద ఉంది. మీరు ఎందుకు నేను ఇవి చెప్తున్నానంటే సతీష్ గారిని చూడండి, అంటే కల్వరి టెంపుల్ సతీష్ గారిని చూడండి. ఆయన ఒకప్పుడు కొన్ని ఏళ్ళ క్రితం అసలు కాళ్ళకి చెప్పులు లేవు, తిండికి తిండి లేదు, నడవడానికి ఓ బైక్ సైకిల్ కూడా లేదు. అలాంటి పొజిషన్ నుంచి ఇప్పుడు 3,000 కోట్లు, అసలు కొన్ని లక్షల మంది. ఎందుకు కేటీఆర్ గారు సీఎం, ఇంతకుముందు మాజీ సీఎం కేసీఆర్ గారు లేదంటే రేవంత్ రెడ్డి గారు కల్వరి టెంపుల్ గురించి గొప్పగా ఇన్ని లక్షల మంది ఎట్లా వస్తారు, ఎట్లా ఉంటారు, ఇంతమంది పడతారా, ఇవన్నీ కూడా ఓట్లు పడడానికి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ప్రజల్ని వాళ్ళు మోసం చేస్తున్నారు, వాళ్ళకు బిజినెస్ చేసుకుంటున్నారు, పబ్బం గడుపుతున్నారు అని చెప్పి క్రిస్టియానిటీ ఓట్లకి సంబంధించి ఆ క్రిస్టియానిటీ ఓట్లు పడి మేము ఖచ్చితంగా గెలుస్తాం, మళ్ళీ వచ్చే అధికారం మా క్రిస్టియానిటీకి సంబంధించిందే ఉంటుంది అంటారు. ఓకే మేడం, వాళ్ళు ఏదైతే అధికారికంగా అంటున్నారో మేము కూడా ఏం చేస్తున్నామంటే రీసెంట్గా నేను మాట్లాడిందే మళ్ళీ చెప్తున్నాను.
హైకోర్టు సుప్రీంకోర్టు అంబేద్కర్ గారు చెప్పిన విషయం ఏదైతే ఉందో అది కరెక్ట్గానే హిందువులు ఫాలో అవుతే క్రిస్టియానిటీలోకి వెళ్ళే వాళ్ళు, చర్చిలోకి వెళ్ళే వాళ్ళు బీసీసీ సర్టిఫికేట్ తీసుకున్నారా, ఎస్సీ సర్టిఫికేట్ తీసుకున్నారా, ఒక్కసారి హిందూ యువత చర్చిల దగ్గర నిలబడి చెక్ చేయడం షురూ చేస్తే చర్చిలలో ఎంతమంది ఉంటారో చూద్దాం మేడం. సూటిగా చెప్తున్నా, చర్చిలలో ఎంతమంది ఉంటారో చూద్దాం. ఎందుకంటే ప్రజల్ని మోసం చేస్తున్నారు, ఇక్కడ క్లియర్ కట్గా ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఆ ప్రజలు మోసపోయినంత వరకు వీళ్ళ బిజినెస్ నడుస్తుంది. ఒక్కసారి ప్రజలు మళ్ళీ హిందుత్వాన్ని పాటించడం కానీ, హిందుత్వంలోకి రావడం కానీ, మేము తప్పు చేసినామని వాళ్ళు ఎప్పుడైతే తెలుసుకుంటారో ఆ రోజు ఈ బిజినెస్లు, ఈ దందాలు అన్నీ కూడా తగ్గుతాయి. ఇప్పుడు క్రైస్తవంలో ఉన్న క్రిస్టియానిటీకి సంబంధించిన అజయ్ కానీ, లేదంటే ప్రవీణ్ ప్రగడాల కానీ, వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు చేసినవే తప్పులు. ఇప్పుడు ఎందుకు ప్రవీణ్ ప్రగడాల రీసెంట్గా కింద పడి చనిపోతే, అంటే తాగి కింద పడి చనిపోతే సీసీ ఫోటోలు ఉంటే అది పోలీసు అధికారులు సృష్టించారు. సీసీ కెమెరాలు చెక్ పోస్టుల దగ్గర ఆయన బండి ఇట్లా ఊగి పడిపోతే ఆడల్లా పోలీసులే పోయి సీసీ కెమెరా పెట్టి ఆయన్నే, అంటే సీసీ కెమెరాలు పెట్టి రికార్డ్ చేసి ఆయన పడిపోయేటట్టు చేసిండ్రా. అంతా జనాల్ని మాయ చేయడం, జనాల్ని తప్పుదోవ పట్టించడం. హిందుత్వవాద మాయలో ఉన్నారు. దీనికి వీళ్ళకి మార్పు రావాలంటే ఖచ్చితంగా మేము మత మార్పిడి చేస్తాం. ఖచ్చితంగా మేము మత మార్పిడి అనేది తప్పు కాదు. మేము దీనికి సంబంధించి మేము ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గం. ఖచ్చితంగా మత మార్పిడులు జరుగుతాయి. ఎవరన్నా అడ్డొస్తే మాత్రం మా పరిణామాలు వేరే రకంగా ఉంటాయని హెచ్చరించారు కూడా. సమాజాన్ని బెదిరిస్తున్నారు అంటున్నారా? వాళ్ళు సమాజాన్ని బెదిరిస్తున్నారు అంటున్నారా మేడం? సమాజాన్ని బెదిరించి వాళ్ళు ఏం చేస్తారు? కానీ ఇది హిందూ దేశం, హిందుత్వ భావజాలం ఉన్న దేశం. ఇవాళ తెలిసి తెలియక మన చుట్టూ ఏ ప్రపంచం, ఏ సమాజం అయితే ఉంటుందో ఆ సమాజంలోకి ఆటోమేటిక్గా మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు వాళ్ళ భ్రమలుల్లా వాళ్ళు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో, రియాలిటీ కాకుండా ఒక భ్రమను క్రియేట్ చేస్తున్నారో, అది అద్భుతం అని చూపిస్తున్నారో, ఇది అద్భుతం కాదరా నాయన ఘోరం అని తెలుసుకున్న రోజు హిందువులందరూ మళ్ళీ రిటర్న్ ఎందుట్లో నుంచి పోయినరో అందులోకి వస్తారు. ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియా తరఫు నుంచి వస్తున్న ప్రతి విషయం తెలంగాణలో కావచ్చు, ఇతర దేశంలో కావచ్చు, ప్రజలు చూస్తున్నారు. కాబట్టి అందరూ కూడా మళ్ళీ హిందుత్వంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఎవరైతే అభినవ్ దర్శన్ ఉన్నాడో ఆయన ఇంత పెద్ద స్టంట్ చేయడానికి కారణం ఏంది? ఒక పాస్టర్ మీద దాడి జరిగింది. అది కూడా ఎవరైతే ఆయన్ని ఆ కార్ల నుంచి కాలు బట్టి గుంజుతుండో ఆ అబ్బాయికి కట్టిన ఏదైతే ఉందో అది కాషాయం ఉంది. సమాజానికి ఏం చూపించాలనుకున్నారు? హిందువులందరూ వచ్చి పాస్టర్లను కొడుతుర్రు, హిందువులందరూ వచ్చి పాస్టర్లను చంపేస్తారు. మీరు ఏమైనా పెద్ద పులులా, పెద్ద దారకారులా? మిమ్మల్ని మీ మీద దాడులు చేసేంత టైం హిందువులకు లేదు. మీరు మీ బిజినెస్ పెంచుకోవడానికి, మీ రాజకీయ పరిధి పెంచుకోనికే, లేదంటే ఒక పాస్టర్ని కొడితే మొత్తం సమాజం ఏకమైపోతుంది, అయ్యో పాపం అనే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరే పెద్ద దొంగలని సమాజానికి తెలుసు. మీరు శ్రీరాముని అని జై శ్రీరామ్ అనండి, రాముని నమ్మండి, కృష్ణుని నమ్మండి, మన గ్రామ దేవతలలో ఎవరినన్నా నమ్మండి. కాకపోతే ఇది నమ్మేదానికంటే యేసు ప్రభుని నమ్మితే ఆ పరిణామాలు వేరేలాగా ఉంటాయి. అది ఖచ్చితంగా మీరే చూస్తుంటారు ఆ మిరాకిల్స్ అంటారు. మిరాకిల్స్ అంటే సిలిండర్ కుండా అయిపోతే యేసు తీసుకురావడం, లేదంటే 250 అకౌంట్లు ఉంటే 1,50,000 కావడం, లేదంటే ఆ, ఇంకా కొన్ని విచిత్రాలు ఏముంటాయి. నేను చాలా చూసిన, అంటే యూట్యూబ్లలో దాంట్లో చూసిన. మనిషి ఆల్రెడీ చనిపోయి ఉంటాడు, నేను యేసుని తలుసుకోగానే యేసు ఆ మనిషిని బతికించి తీసుకురావడం, లేదంటే నా ఒక మనిషిలో మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు, కిడ్నీల రాళ్ళు వాడితేనంటే నేను యేసు స్తోత్రం చదివినేమడ ఆ రాళ్ళు బయటికి రావడం. ఇవన్నీ నిరూపిస్తారా? నిరూపించండి. సోషల్ మీడియాలో వచ్చిన, అంటే మీరు వేదికలు పెట్టి మాట్లాడిన విషయాలనే నిరూపించండి చాలు. ఎన్ని విషయాలు ఉన్నో అన్ని విషయాలు ఒక 4-5 ఇస్తా. ఏ పాస్టర్ అన్నా రండి, నేను బరాబర్, ఎంత పెద్ద పాస్టర్ అన్నా రండి, నేను బరాబర్ కూర్చొని హిందుత్వంలో ఏవైతే ఉన్నాయో వాటిని నిజమా కాదా నేను చూపిస్తాను. క్రైస్తవంలో ఉన్న, అంటే మీరు చెప్పినవి కూడా ప్రూవ్ చేద్దాం. అంటే యేసుప్రభుకి సంబంధించి ఆయన ఉమ్ము దాకినా, ఆయన చేయి దాకినా, ఆయన వస్త్రం దాకినా ఒక అద్భుతం జరిగేదంట. మరి దానికి సంబంధించి ఏం చెప్తారు? మీరు ఒకసారి చూడండి. నేనేమంటున్నా, సూటి ప్రశ్న, పాస్టర్లందరికీ సూటి ప్రశ్న. మీరు ఏదో క్రైస్తవంలోకి పోతే క్రిస్టియానిటీలో ఆ చర్చిలో ఒక ఆయిల్ ఇస్తారు కదా, మరి పాస్టర్లందరూ ఏదైనా ఒక పెద్ద రోగం వస్తే హాస్పిటల్ ఎందుకు వెళ్తుండ్రు? ఆయిల్ మీరే రుద్దుకొని మీరే తాగుతానంటే అంత నయం అవుతుంది కదా. జనాల్ని గొర్రెలను చేసి మీరు మాత్రం హాస్పిటల్ ఎందుకు పోతారు? అంటే ఏదైనా సీరియస్ సిచ్యువేషన్లు వస్తే డాక్టర్ చెప్తారు, మేము చేసే ప్రయత్నం మేము చేస్తాము, దేవుడు మీద భారం వేసుకోండి అని చెప్పేసి ఒక చిన్న మాట చెప్పి పోతాడు. ఆ దేవుడి మీద భారం వేసడమే కదా ఇది అని చెప్పేసి అంటున్నాడు ఆయన. దేవుని మీద భారం వేస్తుడు ఎందుకు మేడం? డాక్టర్ల దాకా పోడు ఎందుకు? డాక్టర్ కూడా ఒక దేవుడే.
ఆ దేవునితో పోయే బదులు ఫస్ట్ ఈ దేవుణ్ణి కలిసిండ్రు అనుకోండి, బతికిస్తాడు కదా. నేను సింపుల్ వే అడుగుతున్నాను. ఆ దేవుణ్ణి కలుసుడు కన్నా ఈ దేవుణ్ణి కలిస్తే సింపుల్గా మిమ్మల్ని బతికిస్తాడు. మీరు చెప్పిన మాటలే, మీరు నమ్మిన మాటలే, ఎన్నో విషయాల్ని మనం చూస్తున్నాం మేడం. సమాజంలో ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రాలో రీసెంట్గా ఒక అమ్మాయి దాదాపు చావు బతుకుల మధ్యన ఉంటేనంటే, ఆ అమ్మాయికి చర్చికి తీసుకెళ్తే ఏదో మంత్రం చదివితే, లేదంటే నీళ్లు చల్లితే, ఆయిల్ చల్లితే బతుకుతుంది అని వీళ్ళు భ్రమ కలిగిస్తే, ఆ చదురాని తల్లిదండ్రులు ఆ పాపను అడిగి తీసుకెళ్లే లోపు చనిపోయింది. మరి దేవుడు తిరిగి ఆ అమ్మాయిని బతికియాలి. మీకు ఎన్నో వీడియోలు చూపిస్తా. చనిపోయిన వాళ్ళని యేసు బతికిస్తుండు, మా యేసు బతికిస్తుండు అని చెప్తున్నారు. ఆ యేసు ఆ చర్చిలనే చనిపోయిన పాపని బతికించాలే కదా. నేను ఈ మతాన్ని నేను ద్వేషిస్తలేను, ఏది చేస్తలేను. హిందూ సోదరులకు లేదంటే క్రిస్టియానిటీలో ఉన్న సోదరులకు ఒక్కసారి రియాలిటీ తెలుసుకోండి. అది బిజినెస్సా లేదంటే నిజంగా దైవం ఉందా ఒకసారి తెలుసుకోండి. హిందుత్వ పరంగా నేను చెప్తున్నా మేడం. హిందుత్వంలో ఒకే సిద్ధాంతం. నీవు ఎక్కడైతే ఉన్నావో నీ చుట్టూ ఉన్న సమాజం మొత్తమే దైవం. నీ చుట్టూ ఉన్న ప్రతిదీ దైవం. ఇప్పుడు మీరు నా ముందర మీరు మైక్ పెట్టిండ్రంటే మీరు దేవుడు. నా ముందర ఒక ఆయన కెమెరా పట్టుకున్నంటే ఆయన దేవుడు నాకు సహకరిస్తుండ్రు. లేదంటే ఈ చుట్టూ ఉన్న సమాజంలో నాకు ఏది కావాలన్నా నా దగ్గరికి వస్తుంది అంటే కూడా అది దైవమే. అంటే ఇప్పుడు నాకు గాలి అందుతుంది, ఎండ కొడుతుంది, నీడ వస్తుంది, ఇవన్నీ కూడా దైవ స్వరూపమే. నా చుట్టూ ఇవి కనిపిస్తున్నాయి అంటే హిందుత్వంలో క్లియర్ ఉన్నది ఏంటంటే సృష్టి మొత్తం దైవమే. ప్రత్యేకంగా ఒక దేవుడు ఉన్నాడు, ప్రత్యేకంగా ఒక దేవుడు ఉన్నారని ఎవరు చెప్పట్లేరు. నేనే చెప్తున్నాను. రాముడు కానీ, శివుడు కానీ, ఆంజనేయుడు కానీ వీళ్ళు ఒక మానవులే. కానీ వాళ్ళ ప్రవర్తన వల్ల, వాళ్ళు ఉన్న విధానం వల్ల, వాళ్ళు పాటించిన పద్ధతుల వల్లనే దేవుళ్ళు అయ్యారు. ఇప్పుడు అంబేద్కర్ గారు దేవుడే, బౌద్ధుడు దేవుడే, వీళ్ళందరూ కూడా ఇప్పుడు అంటే దేవుని విషయాలు తీసుకుంటే మన రాముడు అడవిలో ఉండడం కావచ్చు, సీతాదేవిని వదిలేయడం కావచ్చు, ఇవన్నీ వాళ్ళు కొంచెం కించపరిచే విధంగా కూడా మాట్లాడతారు. దేవుళ్ళు అయితే అట్లా అవుతుందా, దేవుళ్ళు అయితే ఇట్లా చేస్తారా అని చెప్పేసి ఒక రకంగా మాట్లాడతారు. మేడం దేవుళ్ళు కాబట్టి అట్లా అయింది మేడం. సింపుల్ వే. దేవుళ్ళకు మాకే తప్పలేదు, మనుషులు మీరు ఎంత భయ్ మీకు ఈ కష్టాలన్నీ ఉంటాయి అని సమాజానికి తెలియజేయడానికి దేవుళ్ళు ఆచరించిన విధానాలు అవి. ఇప్పుడు చాలా విషయాల్లో మీరు చూడండి, దేవుళ్ళకు కష్ట నష్టాలు పడతారు. ఇప్పుడు నేనే చెప్తాను, ఒక్కొక్కసారి బాగా కష్టం అనిపించింది అనుకోండి, ఎవడన్నా నుండి అరే మస్తు కష్టపడుతున్నారు రాబాయ్ నీకేనా ఈ కష్టాలు అంటే, దేవుళ్ళకే కష్టాలు తప్పలేదు రాబాయ్ నేను ఎవరు పెద్ద దారికారనా అని చెప్తాను. అంటే హిందుత్వంలో రియాలిటీ చూపిస్తున్నారు, క్రిస్టియానిటీలో అబద్ధాన్ని నిజం అని పెద్దగా భ్రమ. ఫేక్ అంటారా, యేసు ప్రభు ఫేక్ కాదు, దేవుడు అంటారా? ఆయన మనిషి అంటాను. కానీ ఆయన జీవించిన విధానం కూడా సరైన రీతిలో లేదు. మనం కొన్ని పుస్తకాలు వాళ్ళు రాసిన పుస్తకాలే మనం చూస్తే ఆయన నడిచిన విధానం కూడా సరైనది కాదు. కానీ ఆయన ఆ సమయంలో చేసిన కొందరికి న్యాయం కావచ్చు, ఏదన్నా కావచ్చు, దాన్ని కొంతమంది పబ్లిసిటీ చేస్తున్నారు, ఆయన చేసిన సేవలు కావచ్చు, హెల్ప్ కావచ్చు, దాన్ని బేస్ చేసుకొని దేవుడు అంటారా? దేవుడు అంటున్నారు. నేను కూడా సింపుల్ ఒకటే లైన్ మేడం, నేను మీడియా ముందర మాట్లాడుతున్నా కాబట్టి ఈ వీడియో ఒక 10 మంది చూస్తారు అనుకుందాం, 20 మంది చూస్తారు అనుకుందాం. వాళ్ళ దాకా పోతే రవియాడు మంచోడో చెడ్డోడో ఏదో ఒకటి అయితే అనుకుంటారు. అట్లే యేసు మంచి చేసిండో చెడు చేసిండో మనకు తెలీదు. చుట్టూ ఉన్న నలుగురు ఏం చేస్తుండ్రు అంటే యేసు ఏం చేసిండో వానికే తెలీదు. కానీ యేసు ఇది చేసిండు, అది చేసిండు, ఇప్పుడు మొత్తం భూమిలోకి వెళ్ళి బంగారాలు తీస్తాడు. అంటున్నారు మీరు. మళ్ళీ ఏమన్నా కాగలరా? అర్థం కాలేదు. యేసు ప్రభువుని వాడు ఏం చేసిండు అంటున్నారు. లేదు యేసు ప్రభు ఏదైతే అంటే భూమిలోకి వెళ్ళి ఏదో తీస్తాడు, ఏదో చేస్తాడు అని చెప్పి వాళ్ళు భ్రమపడుతున్నారు, వాటిని బయటికి తీసుకొస్తున్నారు. అంటే యేసు ప్రభు ఎక్కడైనా కూడా ఆయన చేసిన దాన్ని చుట్టూ ఉన్న సమాజం కొంతమంది ఏదైతే ఉంటారో వాళ్ళు ఉన్నదానికి 2 నిందలు కలుపుకొని దందా చేసుకుంటున్నారు. ఆయన పేరుని ఇంకా చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని అంటే నేను చెప్తాను. గుళ్ళ పేరు మీద కూడా దందాలు జరుగుతున్నాయని కూడా అంటున్నారు కదా, హుండీలో వేయడం అది కూడా దందానే అనేసి వీళ్ళు ఇప్పుడు మాట్లాడతారు. నేనే చెప్తున్నా మేడం, నేనే ఉండి దగ్గరికి పోయేవారికి డబ్బులు వేయను. ఎందుకంటే అది నిజంగా గుడి అభివృద్ధి చెందడానికో లేదంటే ప్రజలకు ఉపయోగపడేటట్లు ఉంటే చేస్తా. గుడి ఉండి లేయడం కన్నా గుడి బయట ఉన్న కొంతమందికి ఎవరైతే అనాథలు ఉన్నారో భిక్షాటం చేసుకుంటారో వాళ్ళకి వేయాలనుకుంటున్నా, నా సిద్ధాంతం. ఎందుకంటే అక్కడ ఉండి లేస్తే డైరెక్ట్ దేవునికి వెళ్తుందా వెళ్ళదా నాకు తెలీదు, అసలు వెళ్ళదు. అది ఎవరికో వెళ్తుంది, ఎక్కడో వెళ్తుంది. అదే నా కళ్ళ ముందు నేను గుడి మెట్ల మీదకి వచ్చినప్పుడు అయ్యా అమ్మ అంటుండ్రంటే చెప్పలేం, 10 రూపాయలు వేస్తే నేనే వాళ్ళకి దేవుని లెక్క కొడతా, వాళ్ళకే వేయాలనుకుంటున్నాను. కాబట్టి అలాంటి విధానాలు అంటే
ఇందులో కూడా దొంగలు ఉన్నారు, హిందుత్వంలో కూడా దొంగలు ఉన్నారు. ఆ దొంగల్ని మార్చడానికే చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ మార్చలేకపోవచ్చు. రానున్న కాలంలో నాలాంటి యువత ఎంతో మంది ఈ దొంగ బాబాలు, తప్పుడు జాతకాలు చెప్పడాలు, లేదంటే అసలు లేని అమ్మవారిని వీళ్ళు క్రియేట్ చేయడాలు, సమాజాన్ని తప్పుదోవ అంటే హిందుత్వాన్ని నాశనం అంటే చేసే దీనివల్ల విధంగా మన వాళ్ళకి ఏమన్నా మైనస్ అయ్యి అటు తిరిగే అవకాశం ఉందంట క్రిస్టియన్స్? ఖచ్చితంగా ఉంది మేడం. ఇప్పుడు ఆంజనేయ స్వామిది వేషం వేస్తారు, ఆ పక్కకు పోయి వాడు సిగరెట్ పీల్చుతుంటాడు, దానివల్ల ఎంత నెగిటివిటీ పెరుగుతుంది. స్వామి మాల వేస్తారు, పోయి వాడికి మందు కంట్రోల్ చేసుకోవడం తెలియక వైన్స్లా కూర్చుంటారు. క్రిస్టియానిటీ సోదరులు కానీ ఇస్లాం సోదరులు కానీ ఎట్లా చూస్తారు, మీ దాంట్లోనే ఇట్లా ఉంది భయ్, స్వామి మాల గొప్పది అంటారు, వాడు మందు తాగుతుండు సిగరెట్ తాగుతుండ్రు అని చెప్పి మనల్ని నెగిటివిటీ చేస్తున్నారు. అట్లాంటి ఎదవలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కరెక్ట్ బుద్ధి మళ్ళీ హిందువులు చెప్తారు. మెల్లమెల్ల అవేర్నెస్ వస్తుంది, మీడియాలో ప్రతి విషయం తెలుస్తుంది, ప్రతిదీ కూడా తెలుస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితం, ఇవాళ కాకుండా రేపైనా వస్తుంది. హిందుత్వం అన్నది ఇవాళ నుంచి లేదు. అంటే యేసుప్రభు వస్తే ఒక 2000 సంవత్సరాల ముందు నుంచి మనకు కనిపించవచ్చు. ఈ సృష్టి అన్నది అనంతం, ఎప్పటి నుంచి వచ్చిందో కూడా ఎవరు ఇప్పటికీ చెప్పలేరు. వేల లక్షల సంవత్సరాలు అని చెప్తున్నారు కానీ పర్ఫెక్ట్ ఈ సంవత్సరం ఈ లక్షల సంవత్సరాలు అని ఎవరు చెప్తలేరు. అంటే ఫైనల్ గా ఏం చెప్తారన్న ఈ పాస్టర్లకి, డ్రామా ఆడే పాస్టర్లకి, అభినయ్ లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అని చెప్తున్నాను మేడం. కానీ కొంతమంది అమాయక ప్రజలని మీరు చూస్తే ఆ పాస్టర్ మీద దాడి జరిగింది కూడా అడవులలో కొండలలో గిరిజన ప్రాంతాలని పక్కాగా వీళ్ళు ఫోకస్ చేస్తారు. వాళ్ళకి ఏమీ తెలీదు, ఏమీ అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్న జనాల్ని పట్టుకొని లేని దైవాన్ని ఉంది అని వీళ్ళే ప్రూవ్ చేస్తారు. ఇప్పుడు ఆ వ్యక్తి మీద ఆ వ్యక్తి దాడి చేయించుకొని సమాజానికి నన్ను ఎవరో దాడి చేసిండ్రు హిందువులు అని చెప్పుకోవాలి అనుకుంటుండు అంటే ఆయన రాజకీయ పరిధి పెంచుకోవడానికి, లేదంటే కలెక్షన్ పెంచుకోవడానికి. ఆ వచ్చిన పేద జనాలు చర్చికి వస్తేనంటే 50 100 ఇస్తేనే దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, మీరు 100 వేస్తే మీకు 1000 రూపాయలు వస్తాయి. ఇదేమన్నా చూద్దామా మేడం, నువ్వు 10 పెట్టు నీకు 100 రూపాయలు వస్తాయని చెప్పడానికి దైవం అయినా కూడా నమ్మాలనుకుంటే స్వచ్ఛందంగా వాళ్ళు వాళ్ళకి కనిపించి ఇవ్వాలి. కానీ రోడ్లపైకి ఎక్కి లేదంటే మైకులు పెట్టి పెద్ద పెద్ద విషయాలు చెప్పి పాంప్లెట్లు వంచి పెద్ద పెద్ద బ్యానర్లు వేసి యేసు దేవుడు అంటే ఫస్ట్ మీరు నమ్ముతలేరు. ఇంత ప్రచారం చేస్తున్నారంటే ఫస్ట్ మీరే నమ్ముతలేరు. మీరు నమ్మకుండా ఇతరులను నమ్మమంటే అది ఎట్లా అవుతుంది? ఇప్పుడు నమ్మే చేస్తున్నామంటారు కదా, మేము నమ్మి మాకు జరిగింది. హిందువులు ఎక్కడన్నా బ్యానర్ పెట్టి మా దేవుడు ఉన్నాడు, మన దాంట్లో కూడా భగవద్గీత వంచేటోళ్ళు ఉంటారు, వాళ్ళు వంచేటోళ్ళు ఉంటారు అనేసి కూడా అంటారు కదా మరి. దేవుడిని నమ్మని చెప్పారు మేడం. మా దేవుడు గొప్పోడు, మా మతంలోకి రండి అని హిందువులు ఎవరు చెప్పరు. భగవద్గీత అన్నది నీ జీవితాన్ని మారుస్తుంది, దాన్ని కొద్దిగా చదువు నాయన అని చెప్తారు. కానీ భగవద్గీత ఇచ్చినా నువ్వు మారకపోతే నీకు పాపం తగులుతుంది చూడని ఎవరు చెప్పారు. అదే నువ్వు క్రైస్తవాన్ని చూసుకుంటే దీనికన్నా రెండింతలు ఎక్కువనే చెప్తారు. నువ్వు గిన్నె నుంచి గడికి వెళ్ళి కింద పడతావు చూడు, బై ఛాన్స్ వాడు ఏదో కాలు జారి పడితే యేసు ప్రభు నేను చూసిండు, నువ్వు పడ్డావు, నువ్వు నమ్మలే పడ్డావు. చదువురాని వాళ్ళ మనసులో ఏముంటుంది, అమ్మ నిజంగా యేసు ప్రభు ఏదో చేసిండు అందుకే నేను పడ్డా, ఏదో ఉంది బై అని అనుకుంటారు. నేను అన్ని విషయాల్లో ఏం చెప్తున్నాను మేడం అంటే అమాయక ప్రజల్ని మోసం చేయడం కాదు. క్రైస్తవం మీద నమ్మకం ఉంది, మేము కూడా నమ్ముతున్నాం. యేసు ప్రభు అనేటైనా దేవుడు అయ్యుండొచ్చు. అంటే నేను రాముడు సీతాదేవి కానీ లేదంటే ఆంజనేయులు లాంటి ఇలాంటి గొప్ప గొప్ప దేవుళ్ళనే మనుషులు అంటున్నాను. యేసు ప్రభు కూడా మనిషే. ఒక్కొక్కరికి ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది, ఒక వ్యక్తిని అనుసరించాలని ఉంటుంది, అది వాళ్ళ విధి విధానాల్లో ఉంటుంది. మీ దందా పెంచుకోవడానికి ఈయన దేవుడు ఈయన కాదు అని చెప్పి మీరు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి డ్రామాలు వేసి పిచ్చోళ్ళని చేయొద్దు జనాలను అనేది నేను సింపుల్ లాజిక్ చెప్తున్నాను. హిందూ సోదరులకు నేను మళ్ళీ ఏం చెప్తున్నాను అంటే వీలైతే చర్చిల దగ్గరికి వెళ్ళి వాళ్ళు బీసీసీ సర్టిఫికేట్ తీసుకున్నారా లేదా చెక్ చేయండి. ఇన్ని అక్రమ రవాణా చెక్ పోస్టుల దగ్గర కాదు, చర్చిల దగ్గర చెక్ చేయండి. ఎంతమంది చర్చిల్లో ఉంటారో నేను చూస్తాను మేడం. నాకలా కూడా అదే నేనే చెప్తున్నాను కదా, చర్చిలలో బీసీసీ సర్టిఫికేట్ తీసుకొని ఎంతమంది ఉంటారో చూద్దాం. ఇప్పుడు వాళ్ళు బీసీసీ సర్టిఫికేట్ తీసుకొని చర్చిలకు పోయి ఎస్సీ రిజర్వేషన్ కింద పొందేటివన్నీ పొందిర్రు అనుకోండి, అప్పుడు నిజంగా దేవుడు ఇచ్చినట్టే. లాజిక్ అర్థమైందా మేడం? చర్చికి వెళ్ళి బీసీసీ సర్టిఫికేట్ పొంది అది చూపించి మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఎస్సీ రిజర్వేషన్ కింద రావాల్సిన అన్ని పొందిన అనుకో, నిజంగా దేవుడు ఉన్నట్టే. మీకు బీసీసీ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ ఎస్సీ రిజర్వేషన్ నుంచి వస్తుందంటే నిజంగా మిరాకిలే అది. ప్రభుత్వం ఇస్తుంది, ప్రజలు ఆహ్వానిస్తున్నారు, అన్నిటినీ చేస్తున్నారంటే నిజంగా దేవుడు ఇస్తున్నట్లే అని నేను కూడా నమ్ముతాను. కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే ప్రజల్ని మోసం చేయొద్దు అనేదే చెప్తున్నాను.
నాకు ఏం చెప్తారు ఈ మత మార్పిడి చేసే పాస్టర్ దగ్గర నుంచి ఏం చెప్తారు ఒక్క word? ఇవాళ చెల్తుంది, రేపు చెల్లదు మేడం. ఇవాళ వెళ్తుంది, ఇవాళ దందా నడుస్తుంది, రేపు చెల్లదు. ఒకప్పుడు రాజుల కాలం నాటి అంటే దొరల కింద కూర్చున్న కాలం నుంచి నువ్వు దొర అయితే నాకేం తీసిపెట్టేది లేదు, నువ్వు పక్కన ఉన్నానా అనే కాడికి వచ్చింది. ఇవాళ ప్రజలకు తెలియకపోవచ్చు, రేపు తెలిసిన రోజు దేవుడు ఈయననా గాయన అందరు మాకు తెలుసు, నువ్వేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదా అనే కాడికి తెచ్చుకోవద్దు అంటున్నా. నిజంగా నమ్మాలంటే హిందువులు వాటి వాళ్ళే నమ్ముతారు. మీరు వాళ్ళని ప్రలోభ పెట్టడాలు, ఈ మోసం చేసడాలు, మిమ్మల్ని మీ బిజినెస్ పెంచుకోవడానికి చాలామంది జీవితాల్ని నాశనం చేస్తున్నారు. చావు దాకా పోయిన వాళ్ళు ఆ చావుని తీసుకొచ్చి మీ కాళ్ళ ముందర పెడితే మీరు ఏం చేయలేరని మీకు తెలుసు, కానీ ప్రజలకు తెలియక ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నారు. వీలైనంత వరకు మతం అన్నది అందరికీ అనుకూలంగా సమానంగా అందరూ తీసుకునే విధంగా ఉండాలి, కానీ నమ్మండి అని ఎవరిని బలవంతం చేయడం అట్లాంటివి చేయొద్దని నేను హిందూ సమాజాన్ని కానీ క్రైస్తవ సమాజాన్ని కానీ నేను తెలియజేస్తున్నాను. హిందూ సమాజంలో కూడా చాలా తప్పులు ఉండొచ్చు, కానీ ఏదో రోజు బయటపడతాయి, మారుతారు. సమాజంలో ప్రతిదీ కూడా అవుతుంది. హిందూ సమాజం అంటే టెంపుల్స్ కాదు, సృష్టి. సమాజం అంటే టెంపుల్స్ కాదు, సృష్టి. టెంపుల్స్లలో కూడా సైన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఎన్నో శాస్త్రాలు చెప్తున్నాయి. సైంటిఫిక్గా సైన్స్ అంటే సైంటిస్టులే చెప్తున్నారు. టెంపుల్లో ఏదైతే మనం అవార్చుకుంటామో, ఏర్పాటు చేసుకుంటామో, ప్రతిదీ కూడా సైన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నువ్వు ఉదయం లేచినప్పుడు స్నానం చేస్తున్నావు అంటే నీ బాడీ యాక్టివేట్ అవుతుంది. ప్రతి నరం కూడా యాక్టివేట్ అవుతుంది స్నానం చేస్తే. నువ్వు ఒక్కసారి టెంపుల్లోకి వెళ్ళి ఆ గంట కొడితే వేవ్స్ ఏవైతే గంట నుంచి వేవ్స్ వస్తాయో అది చెడు నెగిటివిటీని పక్కకు తీసి పాజిటివిటీ నీ జీరో నాలెడ్జ్ అంటే ఏ టెన్షన్ లేకుండా ఫ్రీనెస్ని చేయగలుగుతుంది. నువ్వు ఒక్కసారి గుడి చుట్టూ తిరుగుతానంటే నీకు పాదాల నుంచి పై దాకా రక్త ప్రసరణ జరుగుతుంది. ఈవెన్ పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి అయి పిల్లలు కాని వాళ్ళు టెంపుల్స్కి వెళ్ళమని చెప్తుంటారు. ఉదయం లేచి టెంపుల్కి వెళ్ళి స్నానం చేసి టెంపుల్కి వెళ్ళరా అంటారు. దానివల్ల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, పిల్లలు అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతిదీ కూడా సైన్స్కి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అని చెప్పి ఆచరిస్తున్నారు. అంటే ప్రజలు ఇవాళ కాకుండా రేపు ఎప్పుడైనా ఖచ్చితం తెలుసుకుంటారు. మీరు ప్రలోభ పెడితేనో, ఈ డ్రామాలు ఆడితేనో, మోసాలు చేస్తేనో అవ్వదు అని నేను చెప్తున్నాను.